ప్రారంభంలో డివైడ్ టాక్తో మొదలైన సరైనోడు చిట్ట చివరకు సక్సెస్ బాట పట్టడంతో అల్లు కాంపౌండ్ ఆనందంలో మునిగి తేలిపోతోంది. దీనితో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు సంబంధించి తన అనుభవాలను షేర్ చేసుకోవడమే కాకుండా ఈ సినిమాలో అల్లు అర్జున్ తనకు పట్టిన స్వీట్ టార్చర్ ను నవ్వుతూ వివరించాడు అరవింద్. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బోయపాటి, అదేవిధంగా ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ కు సినిమాలంటే మహా పిచ్చి అని, అయితే ఒక్కొక్క సమయంలో వారి స్పీడ్ ను చూస్తే నిర్మాతగా తాను పిచ్చెక్కిపోతానేమో అన్న భయం తనకు కలుగుతుంది అని అంటూ తన కొడుకు బన్నీపై సాటైర్ వేశాడు అరవింద్. ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగా చిన్నపిల్లలు చాక్లెట్స్ అడిగినట్లు బన్నీ తనను కొన్ని విచిత్ర కోరికలు కోరిన విషయాన్ని బయటపెట్టాడు అరవింద్. ఈ సినిమాకు కెమెరామ్యాన్ గా పనిచేసిన ఋషి పంజాబీ ఫోటోగ్రాఫర్ అని చెబుతూ అతడు ఒక యాడ్ ఫిలిం కు రోజుకు కొన్ని లక్షలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆ వ్యక్తి తనకు కెమెరామ్యాన్ గా కావాలని బన్నీ అడగడంతో తాను నిర్మాతగా చాలా టెన్షన్ పడ్డ విషయాన్ని బయటపెట్టాడు అరవింద్. అదేవిధంగా ఈ సినిమా ఇంటర్వెల్ కు ముందు క్యాథరిన్ తో వచ్చే పాటలో 130 మంది డాన్సర్లు కావాలని బన్నీ అడిగితే సరే అన్న తరువాత వారంతా బాంబే డాన్సర్లు అనే విషయాన్ని బయటపెట్టి తనకు మైండ్ బ్లాక్ చేసిన విషయాన్ని బయటపెట్టాడు. అంతేకాదు సరైనోడు సినిమా షూటింగ్ లో బన్నీ తన వింత కోరికలతో తనను చాలా కంగారు పెట్టి టార్చర్ పెట్టాడు అంటూ అరవింద్ తన కొడుకు వింత కోరికలను నవ్వుతూ బయటపెట్టినప్పుడు అరవింద్ కామెంట్స్ విని అల్లు అర్జున్ షాక్ అయినట్లు టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాకు మొదటి రోజు డివైటాకు వచ్చి మార్కెట్ నుండి యావరేజ్ రిపోర్ట్స్ రావడంతో మొదటి రోజు అంతా అల్లు అర్జున్ చాలా అసహనంతో కాలం గడిపినట్లు టాక్. అయితే ఈ సినిమా విడుదల తర్వాత రెండవ రోజు నుండి కలెక్షన్స్ పుంజుకోవడంతో అల్లు అర్జున్ ఇప్పుడు సర్దుకున్నాడని అతని సన్నిహితులు అంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై వచ్చిన సమీక్షలు ఈ సినిమాకు చాలా కీడు చేశాయని, ఏమాత్రం ఈ సమీక్షలు పాజిటివ్ గా వచ్చినా సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ గా మారి ఉండేదని బన్నీ తన సన్నిహితులతో బాధపడుతున్నట్లు టాక్. అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే ఆ